ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపల్లి సత్యప్రభ రాజా ఈ రోజు ప్రతిపాడు మండలం పెద్దపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నేరుగా వంటశాలకు వెళ్లి అక్కడ భద్రపరిచిన కూరగాయలు, వంట సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అనంతరం కొద్దిసేపు విద్యార్థులతో కూర్చుని ముచ్చరించిన ఎమ్మెల్యే ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ఆహారం రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. తమకు పెడుతున్న మధ్యాహ్న భోజనంపై విద్యార్థులంతా ఏకగ్రీవంగా సంతృప్తి వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు, వంట సిబ్బందికి ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, విద్యాశాఖ అధికారులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏ క్లాస్ ఇది? ఫస్ట్ అండ్ సెకండ్. ఈ రెండు రూమ్స్ ఎంతమంది పిల్లలు ఉన్నారు? సెకండ్ 31. అందరూ ఇక్కడనా? మీ ఊర్లోనేనా? పెద్దపాలెమే మీ అందరిది? మేడం ఎవరమ్మా? మేడం ఎవరు? గౌరవ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు. ఓకే ఓకే ప్రొసీడ్. బాగుందా మీకు? ఫుడ్ ఎలా ఉంటుంది కదా? ఎలా ఉంది భోజనం? రోజు బాగుంటుందా? ఏం తింటున్నావు నువ్వు రోజు? అదే నీకు నచ్చిన కూరలు అవి పెడుతున్నారా? ఎగ్ తింటున్నావా లేదా? తింటున్నావా? నువ్వు భోజనం చేస్తున్నావా? రోజుని తింటున్నావా? ఇక్కడ బాగుంటుందా భోజనం రోజుని? వీళ్ళకి స్నాక్స్ కూడా ఉంటాయా? ఓకే ఓకే. ఇవాళ అంటే 11కి అలా ఇస్తారా? మీరు భోజనం చేసేటప్పుడు ముందే హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కుని, ప్లేట్ కడుక్కుని హ్యాండ్స్ శుభ్రంగా, చేతులు శుభ్రంగా కడుక్కుని చేతులు అప్పుడు భోజనం చేయాలి. ఓకే? రోజు అలా చేస్తున్నారా? ఈవేళ నుంచి ఖచ్చితంగా చేయాలి అందరూ. ఓకేనా? చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు భోజనం చేసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కుని క్లాస్ రూమ్కి రావాలి. ఓకే? వస్తాను కదా. ఏ క్లాస్ చదువుతున్నారమ్మా? 6th. నువ్వు 6th క్లాసేనా? మీరు హ్యాండ్స్ వాష్ చేసుకున్నారా? ఫుడ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది రోజు. ఇవాళ రాగి జావ తాగారా అందరూ? ఎగ్ తింటున్నారా? ఫుడ్ బాగా తీసుకోవాలి మీరు. గ్రౌండ్లో ఆడుకోవాలన్నా, చదువుకోవడానికి స్ట్రెంత్ కావాలన్నా, అన్నిటికీ మనకి బలం కావాలంటే ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడ పెట్టేది అంతా చిక్కీలు, రాగి అంతా హెల్దీ ఫుడ్. మీరు తీసుకుని ఫుడ్ బాగుంటుందా రోజుని? అంతా మీరు పెద్దవాళ్ళు కాబట్టి చిన్నపిల్లలకి మీరు అడ్వైజ్ చేయాలి, చేతులు కడుక్కోమని చెప్పి అన్నీ చెప్పి. ఓకేనా? పదండి. ఇబ్బంది ఉందా? వెజ్ బిర్యానీ, ఆలు కర్రీ, వెజ్ బిర్యానీ మన మెనూ ప్రకారం. అదే మెనూ ప్రకారం. ఇవి స్టోరేజ్ అది కాదు, మీ స్టోరేజ్ ఎక్కడ? కాయగూరలు అవి బయట నుంచి తెస్తానండి. అందులో ఏం లేవు కాదు. బయటిది డబ్బా బయటిది. స్టోరేజ్ మీరు మంత్లీ ఉంటుందా? తెచ్చుకుంటానండి మేడం. ఒక రోజు బిఫోర్గా తీసుకుంటాను. మేడం గారు కారం కూడా ఆడించేస్తానండి. తెచ్చుకోవడానికి కారం కూడా ఆడించి ఇంటికాడ తెస్తానండి ఎప్పటికప్పుడు. అదే వెంకటేశ్వర. ఓకే అమ్మా. ఎవరు కాయగూరలు?
అది పని తెస్తాను ఏ రోజుకి ఆ రోజు 2 రోజులు 3 రోజులు తెస్తాను, మళ్ళీ వెళ్ళి తెస్తాను. అది అయిపోయినాడు అన్నారు. మన్నాడు గారు ఇప్పుడు అది కూడా ఆ కార్యక్రమంలోనే చేయించేస్తాను అన్నారు. చేయిస్తాను 2 రోజులు సెలవు వస్తే దేనిలోనే మీరు ఒక్కరేనా ఇక్కడ నలుగురు హెల్పింగ్ ఉన్నారు. మిడ్ డే మీల్ దగ్గర నిలబడ్డాను. నేను వెంకటేశ్వర వస్తాను. ఇమీడియట్ హెడ్ అండి. ఇది వాటర్ ప్లాంట్ పాడైపోతే దీంట్లో పెట్టారండి. ఇప్పుడు లేదా వాటర్ ప్లాంట్ ఉంది మేడం. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది ఒకటే పాడైపోతే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చెప్తాను మైలు దూరం. చిన్న క్లాస్ స్టూడెంట్స్ అందరికీ మీరు నేర్పించాలి. రోజు శుభ్రంగా చేతులు కడుక్కున్నాక భోజనం చేయాలని చెప్పి, తర్వాత కూడా నీట్గా కడుక్కుని క్లాస్ రూమ్స్కి వెళ్ళాలి. ఓకేనా? 7th నువ్వు ఎలా ఉంది ఫుడ్? రోజు బాగుంటుందా? గేమ్స్ అవి ఆడుతున్నారా మీరు? పీటీ మేడం ఆడిస్తున్నారా? 2 చేయాలి. ఫిజికల్గా గేమ్స్ ఆడుకోవాలి, స్టడీస్ కూడా బాగా చదువుకోవాలి. ఓకే? ఈ సెంటర్ అక్కడ ఇచ్చారు. 9th ఇప్పుడు 10th వస్తుంది. 10th లేదా? 10th లేదండి, 9th వరకే. ఇప్పుడు 10th అప్గ్రేడ్ అయింది కదా? అప్గ్రేడ్ అవ్వలేదా? మొన్న ఇయర్ కావలేదా? అయ్యింది. అందుకే 8th 9th లోకి వచ్చింది. 9th 10th లోకి వస్తుంది. అప్పుడు 9th లేరు. 9th. ఓకే. మరి బాగా పచ్చిగా ఉందా? అయ్యమ్మా ఉంటుంది. ఏ క్లాస్? 3rd క్లాస్. ఇందాక అక్కడ కనిపించదు. ఎక్కడ మీ ప్లేస్ ఎక్కడ? రోజు కూడా కడుక్కుని అప్పుడు